Hi friends, here's shortcut. If z is equal to this one, then find this value అన్నాడు. అంటే క్యూబ్ ఉందంటే ఖచ్చితంగా క్యూబ్ చేయాలండి. సో ఫాస్ట్గా చేసేద్దాం. సో z క్యూబ్ is equal to a plus b whole cube. a cube plus b cube plus 3a square b plus 3ab square. సో a క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 అండి. డైరెక్ట్గా రాయండి. ప్లస్ b క్యూబ్ అంటే 5i క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125 క్యూబ్ అంటే మైనస్ i. సో కనుక మైనస్ 125i. ప్లస్ 3a స్క్వేర్ బి అండి. ఏ స్క్వేర్ అంటే 9 3 జా 27. సో 3a స్క్వేర్ అయిపోయింది. బి అంటే 5 అండి. సో 27 5 జా 5 2 జా 10 100 135. సో 135 వస్తుంది. ఐ వస్తుంది. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అండి. 3ab స్క్వేర్ బి స్క్వేర్ అంటే 25 అండి. సో 3a 3 3 జా 9 925 జా. సో మనకి 925 జా 25 టైమ్స్ జా 250. అందులో ఒక 25 తెస్తే 225. సో ఐ స్క్వేర్ ఉంటుంది కనుక మైనస్ ఉంటుందండి. అయిపోయింది. ఇప్పుడు జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, 225లో 27 తీస్తే మనకి 198 అండి. సో 198 మైనస్ 198. 135లో 125 తీస్తే 10i అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ జెడ్ని బోత్ సైడ్ యాడ్ చేద్దాం. బోత్ సైడ్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏంటి, ఇదంతా యాడ్ చేద్దాం. ఇదంతా యాడ్ చేస్తే జెడ్ క్యూబ్ ప్లస్ జెడ్ ప్లస్ 198 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది మనకి, జెడ్ అంటే ఎంత 3 ప్లస్ ఐ 3 ప్లస్ 5i ప్లస్ 198 మైనస్ 198 ప్లస్ 10i. సో 198 క్యాన్సిల్ అయిపోతుందండి. సో 10iలో మనకి 5i యాడ్ చేస్తే మనకి 10i ప్లస్ 5i 15i. ఇంకా మనకి ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. అంటే 2 ప్లస్లే, 3 ప్లస్ 15i ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇలాంటి లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లాజిక్ అండ్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.